పోన్ మా 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 ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చిర్రా? గాలి కొదిలేయబట్టే ఫీజు రియంబర్స్మెంట్లు ఎవరికి ఇవ్వట్లే. యూత్ డిక్లరేషన్ ఏమైంది? ఏడా దాక్కుంది పోయి ఆ ప్రియాంక గాంధీ అక్క వచ్చింది కదా యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ అని చెప్పి. ఎక్కడున్నాడు? ఏమైంది? యువ వికాసం ఏమైంది? వికసిస్తలేదా? ఇంకా వికసించడానికి ఇంకా సమయం అడుగుతున్నారా? యువ వికాసం వికసిస్తలేదు. అమ్మాయిలకి ఎలక్ట్రిక్ బైక్స్ అన్నారు. అబ్బో షాక్ కొడుతుంది కదా. అందుకే ఎలక్ట్రిక్ బైక్స్ ఇంకా మీరు ఇవ్వట్లే. సరే ఎలక్ట్రిక్ బైక్స్ పక్కన పెట్టు, మింగా మెతుకు లేదు, మీసాలకు సంపెంగనున్న మాకెందుకులే. ముందు ఆ ఫీజు రియంబర్స్మెంట్ల సంగతి ఏందో చూడండి. అరే నిజాం కాలేజ్లా క్యాంటీన్ల పైసలు లేకపోతే కూరగాయలు కొనుక్కోనికి పైసలు లేవు, విద్యార్థులు చందాలు వేసుకోవాలని చెప్పి సర్కులర్ జారీ చేసినటువంటి పరిస్థితికి దిగజారిపోయినాక ఫైనాన్స్ మినిస్టర్ ఫెయిల్ అనే అంటారు. ఎవడైనా ఫైనాన్స్ మినిస్టర్ ఫెయిల్ అనే అంటారు. లెక్కలు రాని అటువంటి ఫైనాన్స్ మినిస్టర్. మరి ఏమిటికి పెడుతున్నారు అప్పు? వాళ్ళు అప్పు చేసిరు. మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 1,00,000 కోట్లకు పైగా అప్పు అయింది. ఒక రోడ్ వేయలే, ఒక బిల్డింగ్ కట్టలే, ఒకటి ఫీజు కట్టలే, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలే, రిటైర్మెంట్ పెన్షన్లు ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, ముసలిళ్ళ పెన్షన్ ఇవ్వలేదు, మహిళలకు నెలకు 2,500 4,500 ఇస్తలేరు. మరి ఏమిటికి ఖర్చు పెడుతున్నారయ్యా? ఏమిటికి అప్పు చేస్తున్నారు మాటిమాటికి? రేవంత్ రెడ్డి ఎక్కడున్నావయ్యా అంటే ఢిల్లీ నుండి అక్కడ అమెరికాని ఎక్కడికో పోయి కూర్చున్నాడు మా రేవంత్ అన్న. అంటే వీళ్ళు రేవంత్ ఎంబడి పోతే రేవంత్ ఎంబడి ఎవరు పోవాలి? పిఏలు పోవాలి, పిఎస్లు పోవాలి, గ్యాంగ్లు అందరూ పోవాలి, ఫహీమ్ ఖురేషీతో సహా. ఈ డబ్బులను ఎవరు పెడతారు? రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి పెడతారా? పెట్టరు. ఎక్కడి నుంచి పెడతారండి? ఎక్కడి నుంచి పెట్టాలండి డబ్బులు? ఎస్ ఎగ్జాక్ట్లీ తెలంగాణ ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్లకి వెళ్ళి వీళ్ళు అమెరికాలు ఢిల్లీలు ఊరేగనికి పోతున్నారు. ప్రజా సమస్యల కోసం పోతుర్రా? వీళ్ళు చేసే ఒక్క వ్యవహారంలో ఎక్కడన్నా ప్రజా సమస్య అనేది కనబడుతుందా? కనబడిందా? లేదు. ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నా. మా నిరుద్యోగులు రోడ్డు మీద భిక్షాటన చేసేటువంటి పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి వీళ్ళకి ముచ్చమడలు పడుతున్నాయి. భర్తీ చేయడానికి మనసొప్పట్లే, అమ్ముకుంటున్నారు, అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. మా నిరుద్యోగులు ఘోరమైనటువంటి దిక్కుదోచిన పరిస్థితిలో ఉంటే ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసినారు, ప్రతి ఒక్క సర్పంచ్లో మేమే పోటీ చేస్తాం, ప్రతి ఒక్క పదవిలో మేము పోటీ చేస్తామని చెప్పి. ఆఖరికి ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎన్నిక వస్తూ ఉంటే జూబ్లీహిల్స్ బై ఎన్నికలో కూడా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ప్రశ్నించే గొంతుకలు నిద్రపోయినాయి. కోదండరామ్ సార్ ఆయనకు ఎమ్మెల్సీ జీతం, ప్రోటోకాలు, బండి, కథ, కార్ఖానా. మా అక్కునూరి మురళీ సార్ విద్యా వ్యవస్థ గురించి అడిగితే చప్పట్లేదు. మరి ఏం చేస్తున్నారు అంటే మీ పగ ఓన్లీ మేమేమనుకున్నాం. నేనైతే అప్పుడు ప్రజల పక్షమే, ఇప్పుడు ప్రజల పక్షమే, రేపొద్దున బీజేపీ వచ్చినా మళ్ళీ ఏ పార్టీ వచ్చినా ప్రజల పక్షమే. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు. కానీ మీరు కేవలం బీఆర్ఎస్ని ప్రశ్నించినారు. అధికార పార్టీ రాగానే మీరు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ని ప్రశ్నించి బీఆర్ఎస్ని గద్ద దింపినటువంటి కోదండరామ్, అన్ని మాటలు చెప్పినటువంటి కోదండరామ్ గారు, అక్కునూరి మురళీ గారు, మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పదవులు తీసుకొని కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను మీరు అట్లీస్ట్ ప్రశ్నించలేకపోతున్నారే. అంటే సచ్చే లోపల ఒక పేరు కావాలి కదా ఎవరికైనా. సైలెంట్ అయిపోయినట్టు కదా. మరి ఇదే రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిండు కదా. ఎవరిని? ఇదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే అందశ్రీ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసినారు, కోదండరామ్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసినారు.